సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, ముఖ్యమంత్రి చంద్రబాబు. లిక్కర్ స్కామ్లో జగన్ సోదరుడు. వైసీపీకి భారీ షాక్. హెక్టార్కు 50,000 రూపాయల సాయం. కష్టాల్లో ఉన్న ఉల్లి రైతుకు కూటమి ప్రభుత్వం అండా. రాజ్యాంగ పీఠిక చదవండి. ప్రభుత్వం సెక్యులర్గా వ్యవహరిస్తుందన్న సుప్రీం ధర్మాసనం. మున్సిపల్ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం శ్రేయస్కరం. గ్రీన్ టీతో మెదడు చురుకుదనం. ఈరోజు వార్తలను చూద్దాం. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నదులన్నింటినీ అనుసంధానించి ఒకే రాష్ట్రం, ఒకే నదీ జల విధానం అమలు చేస్తామన్నారు. వంశధారలో అధిక వరదలు వస్తే ఆ నీటిని సొమశిల దాకా తీసుకెళ్లేలా అనుసంధాన ప్రక్రియ చేపడతామని తెలిపారు. అసమర్థ నీటి యాజమాన్య నిర్వహణతో జగన్ చేసిన విధ్వంసం ఏమిటో స్పష్టమైందన్నారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం డిసెంబర్ కల్లా పూర్తవుతుందన్నారు. ఈ ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. శుక్రవారం అసెంబ్లీలో సమర్థ నీటి యాజమాన్య విధానంపై జరిగిన లఘు చర్చలో ఆయన పాల్గొన్నారు. సమగ్ర నీటి యాజమాన్య విధానం అమలుతో రాష్ట్రంలో కరువన్నదే ఉండదని చెప్పారు. దేశంలో తొలిసారిగా నదుల అనుసంధానాన్ని ఆంధ్రప్రదేశ్ చేసి చూపించిందన్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామని తెలిపారు. లిక్కర్ స్కామ్లో జగన్ సోదరుడు. పులివెందుల్లో జన్మించి చెన్నైలో నివసిస్తూ ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసిన అనిల్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్కు సోదరుడే కాదు, అంతకు మించి నమ్మకమైన ఆప్తుడు కూడా. అన్న జగన్ తరపున ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం మొదలుకొని ఇసుక, లిక్కర్ స్కాముల్లో ఆయనపై పలు ఆరోపణలున్నాయి. లిక్కర్ స్కామ్లో అనిల్ రెడ్డి ప్రమేయంపై సిట్ విచారణలో ఆయన వ్యక్తిగత సహాయకుడు దేవరాజులు ఇచ్చిన సమాచారం చాలా కీలకంగా మారింది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి చెందిన దేవరాజులు లిక్కర్ కేసులో నిందితులైన మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పతో తరచూ జరిపిన సంప్రదింపుల వెనుక అనిల్ రెడ్డి పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఏకకాలంలో చెన్నై, హైదరాబాద్లోని అనిల్ రెడ్డి 8 వ్యాపార సంస్థలు, 2 ఇళ్లలో మొత్తం 10 చోట్ల సిట్ బృందాలు సోదాలు చేపట్టాయి. సాయంత్రం 4 గంటలకు మొదలైన సోదాలు రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగుతూనే ఉన్నాయి. చెన్నైలోని మైలాపూర్ 4, టీనగర్ 1, పెరుంగుడి 1, అరకుకొట్టే 1 ప్రాంతాల్లోని అనిల్ రెడ్డికి చెందిన 7 కంపెనీలతో పాటు చెన్నైలోని అల్వార్పేట, ఇజంబాకంలోని ఆయన నివాసాలపైన సిట్ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న ఆయన వ్యాపార సంస్థల్లోనూ సోదాలు చేపట్టారు. వైసీపీకి భారీ షాక్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో వారు పసుపు కండువా కప్పుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు వారిని సాదరంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నం కావాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు సునీల్, విజయశ్రీ, పులివర్తి నాని, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, పంచుమర్తి అనురాధ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హెక్టార్కు 50,000 రూపాయల సాయం. కష్టాల్లో ఉన్న ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం అండా. ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ధర పతనమై నష్టపోతున్న ఉల్లి రైతులకు సాయం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి పండించిన ప్రతి రైతుకు హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున నగదు సాయం అందించాలని నిర్ణయించారు. దీంతో 24,218 మందికి లబ్ధి చేకూరనుంది. దీనివల్ల ప్రభుత్వంపై 100 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఈ విషయాన్ని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం రాత్రి సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియాకు వెల్లడించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 45,278 ఎకరాల్లో ఉల్లి సాగైంది. ధర పతనంతో క్వింటా 600 రూపాయలకు మించి పలకలేదు. దీంతో క్వింటా 1,200 రూపాయల చొప్పున సుమారు 1,39,000 క్వింటాళ్ల ఉల్లిని
మార్కెట్ జోక్యం ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. కర్నూలు మార్కెట్ యార్డుకు రైతులు తెచ్చిన ఉల్లిని దాదాపు సేకరించింది. కొంత రైతు బజార్లకు, మరికొంత వ్యాపారులకు తరలించి విక్రయించింది. అయితే ఇంకా రైతుల వద్ద కొంత ఉల్లి ఉంది. గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయినందున ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉల్లి సాగు చేసిన రైతులందరికీ హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. రాజ్యాంగ పీఠిక చదవండి. ప్రభుత్వం సెక్యులర్గా వ్యవహరిస్తుందన్న సుప్రీం ధర్మాసనం. జాతీయ ఐక్యతకు ప్రధానమైన ఆదర్శాలుగా లౌకికవాదం, ఆలోచనల్లో, విశ్వాసాల్లో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం మన రాజ్యాంగ పీఠికలో పొందుపరచబడిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు పిటిషనర్కు సూచించింది. చాముండేశ్వరి ఆలయంలో చారిత్రక మైసూరు దసరా ఉత్సవాల ప్రారంభోత్సవానికి బుకర్ ప్రైజ్ విజేత, ముస్లిం అయిన ప్రముఖ రచయిత్రి బాను ముష్తాక్ ఆహ్వానించడంపై అభ్యంతరం తెలియజేస్తూ బెంగళూరుకు చెందిన హెచ్ఎస్ గౌరవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ తోసిపుచ్చింది. భారత రాజ్యాంగం పీఠికను చదివారా లేరా, ముందు వెళ్ళి చదవండి అని పిటిషనర్కు మొట్టికాయలు వేసింది. అసలు రాజ్యాంగ పీఠిక అంటే ఏమిటో తెలుసా అని జస్టిస్ నాథ్ పిటిషనర్ను నిలదీశారు. దసరా ఉత్సవాలను బాను ముష్తాక్తో ప్రారంభించాలనుకోవడం ప్రభుత్వం తీసుకున్న కేవలం రాజకీయపరమైన చర్య అని పిటిషనర్ తరపు న్యాయవాది పిబి సురేష్ వాదించారు. హిందూయేతర వ్యక్తిని హిందూ మతపరమైన కార్యక్రమాల్లో ఎలా భాగం చేస్తారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని 25వ అధికరణ కింద ముఖ్యమైన మత ఆచారాల్లో భాగంగా హిందువే పూజ చేయాలని పిటిషనర్ వాదించారు. కర్ణాటక హైకోర్టు కూడా ఈ కేసును సెప్టెంబర్ 15న కొట్టివేసింది. బాను ముష్తాక్ ముస్లిం కమ్యూనిటీకి చెందినవారిని, ఆమెను హిందూయేతర వ్యక్తిగా చూడకపోవడం తప్పని పిటిషన్ వాదించింది. అందువల్ల ఆమె హిందూ దేవత ముందు పూజలు చేయరాదని, అది హిందూ మత ఆచారాలకు, పద్ధతులకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఈ దశలో జస్టిస్ నాథ్ జోక్యం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వం సెక్యులర్గా వ్యవహరిస్తుందని, దానికంటూ ఒక మతం ఉండదని 1994లో అయోధ్య చట్టం చెల్లుబాటుపై ఇస్మాయిల్ ఫరూకీ కేసులో తీర్పు సందర్భంగా రాజ్యాంగ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం, ప్రైవేట్ కార్యక్రమం కాదు. ఏ, బి లేదా సి మతాలంటూ ప్రభుత్వం తేడాలను గుర్తించదు అని జస్టిస్ నాథ్ నొక్కి చెప్పారు. బాను ముష్తాక్ను పూజలో భాగం కానివ్వబోమని ప్రభుత్వం హామీ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషనర్ కోరారు. ఆ డిమాండ్ను కూడా కోర్టు తోసిపుచ్చింది. కర్ణాటక ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబాల్ కోర్టు నిర్ణయాన్ని అభినందించారు. పిటిషన్ను తోసిపుచ్చుతూ కోర్టు ఇచ్చిన కారణాలను ప్రశంసించారు. లౌకికవాదం అనేది భారత రాజ్యాంగంలోని మౌలిక అంశమని గత తీర్పుల సందర్భంగా స్పష్టం చేసిన అంశాన్ని సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసింది. మున్సిపల్ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం శ్రేయస్కరం. ప్రజారోగ్య రీత్యా లాభనష్టాలతో నిమిత్తం లేకుండా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నిర్వహణ ప్రభుత్వ బాధ్యత అని ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ జగదీష్ పేర్కొన్నారు. శుక్రవారం నాస్తిక కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపై నిర్వహించిన సెమినార్ను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం శ్రేయస్కరమైన విధానమని, చెత్తను ఇన్సినరేట్ చేయడం చాలా ఉత్తమ మార్గమని అన్నారు. విద్యుత్కు ఎంత ప్రాధాన్యం ఉందో అందరికీ తెలిసిందేనన్నారు. ఈ సభకు డాక్టర్ సమరం అధ్యక్షత వహించగా గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీ నియంత సెమినార్ ఉద్దేశాన్ని తెలియజేశారు. విజయవాడ ఇన్నర్వీల్ క్లబ్ పూర్వపు చైర్మన్ శ్రీమతి రష్మి, శ్రీమతి సరోజ ఇటీవల విద్యార్థులకు ఓజోన్ డే సందర్భంగా నిర్వహించిన పోటీలలోని విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రీన్ టీతో మెదడు చురుకుదనం. గ్రీన్ టీ ఆరోగ్యకరం అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే గ్రీన్ టీలోని సహజసిద్ధ మూలకాలు ఆల్జిమర్స్ నుంచి మెదడుకు రక్షణ కల్పిస్తాయనే ఒక అధ్యయనం తాజాగా వెలుగులోకి వచ్చింది. గ్రీన్ టీలోని నికోటినమైడ్, ఎపిగాలోక్టేకిన్ గ్యాలేట్ అనే 2 సహజసిద్ధ మూలకాలు మెదడులోని పాత కణాలు కొత్త వాటిలా చురుగ్గా పనిచేసేందుకు దోహదపడతాయని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు కనిపెట్టారు. ఈ 2 మూలకాలు నష్ట నివారణలో తోడ్పడే జీటీపీ అనే కీలక శక్తి అణువులను పునరుద్ధరిస్తాయని వారు పేర్కొంటున్నారు. ఈ ప్రయోగాన్ని వయసు పైబడిన ఎలుకల మీద చేపట్టినప్పుడు
అల్జీమర్స్ వ్యాధితో ముడిపడి ఉన్న అమైలాయిడ్ బీటా అనే ప్రోటీన్ మోతాదు తగ్గడాన్ని పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా మనుషులకు వయసు పైబడినప్పుడు మెదడు కణాలు శక్తిని కోల్పోతూ ఉంటాయి. ఆ కణాలను గ్రీన్ టీలోని 2 సహజసిద్ధ మూలకాలతో చికిత్స చేసినప్పుడు కేవలం 24 గంటల్లోనే శక్తి మోతాదులు పెరిగి మెదడులో ఆటోఫజీ ఊపందుకుంటోంది. ఈ చికిత్స ఆక్సిడేటివ్ స్ట్రెస్ను కూడా తగ్గిస్తుంది. గతంలో అల్జీమర్స్ పరిశోధనల్లో మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో జీటీపీ పాత్రకున్న ప్రాధాన్యాన్ని పరిశోధకులు పెద్దగా పట్టించుకోలేదు. తాజా అధ్యయనంలో వాటిని బలపరుచుకునే మార్గం తెలిసింది కాబట్టి గ్రీన్ టీతో మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా అల్జీమర్స్కు అడ్డుకట్ట వేయగలిగే మార్గం సుగమం అయింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. చెమటోడ్చి నెగ్గిన భారత్ ఆసియా కప్ గ్రూప్ దశను టీమిండియా అజేయంగా ముగించింది. అయితే శుక్రవారం జరిగిన నామమాత్రపు పోరులో పసికూన వమన్ భారత్ను వణికించింది. పాక్పై 67, యూఏఈపై 130 పరుగులకే కుప్పకూలిన ఈ జట్టు వరల్డ్ ఛాంపియన్ భారత్పై మాత్రం అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లోనూ బెంబేలెత్తడం విశేషం. కాగా ఆరంభంలో కాస్త నిదానంగా ఆడడంతో భారీ స్కోరు ఛేదనలో ఆ జట్టు వెనుకబడింది. దీంతో చివరకు భారత్ 21 పరుగుల తేడాతో గట్టెక్కింది. నేడు లంక బంగ్లా తొలిపోరు. ఆసియా కప్ టీ20 టోర్నీలో ఈరోజు సూపర్ 4కు తెరలేవనుంది. గ్రూప్ ఏ నుంచి భారత్, పాకిస్తాన్, గ్రూప్ బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఇందుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. సూపర్ 4లో ప్రతి జట్టు ఇతర 3 జట్లతో ఆడాల్సి ఉంటుంది. ఈ నెల 26 వరకు మొత్తం 6 మ్యాచ్లు జరగనుండగా టాప్ 2లో నిలిచిన జట్లు 28న దుబాయ్లో జరిగే ఫైనల్లో తలపడతాయి. ఆసియా స్కేటింగ్లో అర్జున్కు కాంస్యం. ఆసియా ఓపెన్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో హైదరాబాద్ క్రీడాకారుడు పి. అర్జున్ రెడ్డి కాంస్యం నెగ్గాడు. డెహ్రాడూన్లోని హెమాద్రి ఐస్ రింక్లో జరిగిన ఈ పోటీల్లోని 333 మీటర్ల రేస్లో అర్జున్ తృతీయ స్థానంలో నిలిచాడు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ సెమీస్లో సాత్విక్ జోడీ. గత వారం హాంకాంగ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ వరుసగా 2వ టోర్నీలోనూ సత్తా చాటుతోంది. ఈ భారత జంట చైనా మాస్టర్స్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. టైటాన్స్ గెలిచింది. ఈ సీజన్ ప్రో కబడ్డీ లీగ్లో వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తున్న తెలుగు టైటాన్స్కు ఊరట లభించింది. వరుసగా 3 ఓటముల అనంతరం విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 43-29తో తమిళ్ తలైవాస్ను చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.